जय जवान जय किसान जय जवान जय किसान जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना खबरदार खबरदार रेवंत रेड्डी खबरदार 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 रेवंत रेड्डी खबरदार जय तेलंगाना जय तेलंगाना जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान మల్లన్న సాగర్ రైతాంగం కొండపోశమ్మ సాగర్ రైతాంగం మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు ఫుల్గా వర్షాలు పడి కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతోని లక్షల ఎకరాలు పండించుకున్నటువంటి రైతాంగం ఇవాళ బెంబేలెత్తిపోతున్నారు. మల్లన్న సాగర్లో 7 టీఎంసీల నీళ్లున్నాయి, కొండపోశమ్మ సాగర్లో 4 టీఎంసీలు ఉన్నాయి. 11 టీఎంసీల నీళ్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి నీళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి కాళేశ్వరం నుంచి సుక్కా నీళ్లు కూడా లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇలా ప్రాజెక్టులు అన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా మల్లన్న సాగర్లో, ఇటు కొండపోశమ్మ సాగర్లో, అటు రంగనాయకుల సాగర్, అటు తోటపల్లి రిజర్వాయర్, అటు లోయర్ మానేర్, మిగ్ మానేర్, అది ఎల్లంపల్లి అయ్యర్ మానేర్, ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎడారులుగా మాడే ప్రమాదం ఏర్పడింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఉత్తర తెలంగాణ అంటే కక్ష పట్టుకున్నట్లుగా ఉన్నది. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత రైతుల్ని నట్టెట్ట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరం అంటేనే కక్ష, కాళేశ్వరం అంటేనే కక్ష పట్టుకొని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటున్నాడు. ఇలా దేవాదులా ఉంది, దాని మీద ఎలాంటి ప్రాజెక్టు ఉంది? మేం కట్టినటువంటి సమ్మక్క సారక్క ఇవాళ ప్రాజెక్టు రెడీ అయింది. అది గతంలో సమ్మక్క సారక్క లేదు అక్కడ, అంటే ఫ్లడ్ వాటర్తో లిఫ్ట్ చేసేవాళ్ళం. ఇలా గోదావరి నిండా నీళ్లు పోతుంటే ఎందుకు లిఫ్ట్ చేయరు? ఎందుకు లిఫ్ట్ చేయరు? గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇన్ని ప్రాజెక్టులు నింపితే దాదాపుగా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మరి ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వర నిర్మాణాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు రైతుల మీద కక్ష ఎందుకు? కక్షలు ఉంటే ప్రభుత్వం పార్టీల మీద తీసుకోండి, కానీ ఇలా రైతాంగాన్ని, ఉత్తర తెలంగాణ రైతాంగం మీద కక్ష పట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నిన్న కూడా మాట్లాడినాం, ఇవాళ కూడా మాట్లాడినాం, రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం. నీళ్లు వదిలిపెట్టే వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. అదేవిధంగా ఇలా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా కాళేశ్వరం వైపు చూస్తూ ఉంది, లిఫ్ట్ నీళ్ళ వైపు చూస్తూ ఉంది. దయచేసి మీరు వెంటనే మల్లన్న సాగర్ నీళ్లు హల్దీలోకి వదిలిపెట్టండి. మల్లన్న సాగర్ నీళ్లు కూడవెల్లి ఇటు హల్దీ 2 రివర్లు వదిలిపెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపుగా కొండపోశం నుంచి 1 టీఎంసీ వదిలిపెట్టేసినట్టు అయితే దాదాపుగా హల్దీ నుండి నిజాం సాగర్ వరకు ఎస్ఆర్ఎస్పి వారికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా కూడవెల్లి మీద మల్లన్న సాగర్ నీళ్లు వదిలిపెట్టినట్టయితే అప్పర్ మానేర్ వరకు వెళ్ళిపోతాయి. దాదాపుగా నీళ్లు రెడీగా ఉన్నాయి, మేం తెచ్చిన నీళ్లు ఉన్నాయి, మీకు వదిలిపెట్టేందుకు ఎందుకు మనసు ఒప్పుకుంటలేదు? ఎందుకు ధైర్యం వస్తలేదు? ఎందుకు కక్ష కట్టుకున్నారు? దయచేసి మీరు వెంటనే మల్లన్న సాగర్ గేట్లు ఎత్తండి, కొండపోశమ్మ సాగర్ గేట్లు ఎత్తండి, ఇటు కూడవెల్లి హల్దీ రివర్ నింపండి, అటు రామాయణపేట కెనాల్ ఓపెన్ చేసినట్టయితే దుబ్బాక నియోజకవర్గం పారుకుంటూ మెదక్ వరకు వెళ్తాయి.
మరి మెదక్ ఎమ్మెల్యే గారు కానీ మరి దుబ్బాక ఎమ్మెల్యే గారు కానీ అందరు కూడా రైతుల కోసం రావాలి. పార్టీలకు అతీతంగా మాట్లాడండి, రైతాంగం కోసం మాట్లాడండి. ఇలా కొండపశ్చిమ సాగర్ కెనాల్ ఓపెన్ చేస్తే బస్వాపురం యాదాద్రి వరకు వెళ్తాయి, అటు తుర్కపల్లి వరకు వెళ్తాయి. ఇటు జగదేపురం కెనాల్ ఓపెన్ చేస్తే జగదేపురం మండల్ మొత్తం పారుతుంది. అదే రామాన్పేట్ కెనాల్ ఓపెన్ చేస్తే దుబ్బాక నియోజకవర్గం నిండా వస్తే నీళ్లు. అదేవిధంగా కూడా పోయినట్టయితే దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, నీళ్లు వెంటనే అధికారులకు చెప్పి 1-2 రోజుల్లో వదిలిపెట్టండి. లేకుంటే ఉత్తర తెలంగాణలో ఉండే కాళేశ్వరం నీళ్లు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో వేలాది మంది రైతులతోని రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.